అసలు క్రూషే ప్రాజెక్ట్స్ లో ఇలాంటి టెక్స్చర్స్ ఎలా క్రియేట్ చేస్తారు? దీనికి మనకి కావాల్సింది టెక్స్చర్ స్టిచెస్. ఎపిసోడ్ 5 లో అయితే మనం స్టిచ్చింగ్ టెక్నిక్స్ లో నెక్స్ట్ స్టెప్ అంటే ఫ్రంట్ లూప్ ఓన్లీ చూసేద్దాం. ఎపిసోడ్ 4 వరకు ఫ్రంట్ లూప్ అంటే ఏంటి, బ్యాక్ లూప్ అంటే ఏంటి అండ్ బ్యాక్ లూప్ ఓన్లీ టెక్నిక్స్ ఈచ్ స్టిచ్ కి ఎలా చేస్తాము అనేది చూసేసాం. ఒకవేళ మీరు మిస్ అయి ఉంటే కింద ట్యాగ్ చేస్తాను, చెక్ చేసేయండి. అండ్ ఈ రోజు వీడియోలో ఫ్రంట్ లూప్ ఓన్లీ సింగిల్ క్రూషే ఎలా చేయాలో చూసేద్దాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ లూప్స్ అనేవి ఓన్లీ ఏదో ఒక స్టిచ్ లోనే ఉంటాయి. చైన్ లో ఇలాగా ఫ్రంట్ అండ్ బ్యాక్ లూప్స్ అనేవి ఉండవు. మన స్టిచ్చింగ్ టెక్నిక్స్ అనేవి రో 1 అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయాలి. రో 1 ఆఫ్ సింగిల్ క్రూషే అయిపోయిన తర్వాత టర్నింగ్ చైన్ 1 తీసేసుకొని మన ప్రాజెక్ట్ అయితే యాంటీ క్లాక్ వైజ్ టర్న్ చేసేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ లూప్స్ ఐడెంటిఫై చేసేసుకొని మన హుక్ అనేది ఓన్లీ అండర్ ఫ్రంట్ లూప్ ఇక్కడ చూపిస్తున్నట్టు ఇన్సర్ట్ చేసి సింగిల్ క్రూషే అనేది చేసేయాలి. అంటే ఇన్సర్ట్ యువర్ హుక్ అండర్ ఫ్రంట్ లూప్, యార్న్ ఓవర్ అండ్ పుల్ త్రూ, యార్న్ ఓవర్ అండ్ పుల్ త్రూ బోత్ ద లూప్స్ ఆన్ ద హుక్. టెక్నిక్ ని రో మొత్తం రిపీట్ చేసేసి రో బై రో బిల్డ్ చేసేయండి. మన ఫ్రంట్ లూప్ ఓన్లీ సింగిల్ క్రూషే స్క్వేర్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ లూప్ ఓన్లీ హాఫ్ టేబుల్ క్రూషే డిస్కస్ చేద్దాము. అంటిల్ దెన్ ఫాలో చేసేయండి. ఓకే, బై క్యూటీస్.